అసలైనోళ్ళని వదిలేసి కొసరోళ్ళు కొట్టుకున్నట్టుంది. డైనోసార్‌ని వదిలేసి వీళ్ళు వీళ్ళేం పిల్ల చేపలు కాదు. బట్ ఏమన్నా చెప్పాలి అంటే ఇక్కడే వచ్చారు కాబట్టి ఇంచుమించుగా పిల్ల చేపలే. వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టుగా ఉంది. అస్సలు వాళ్ళ టార్గెట్ ఒకళ్ళకొకళ్ళా ఈ మధ్యలో ఒకళ్ళనొకళ్ళు ఉపయోగించుకుంటున్నారా? బట్ కామనర్స్ ఆన్ ఫైర్. కామనర్స్‌గా మిగిలిన ఈ లైక్ కామనర్స్‌లోంచి మిగిలిన అండ్ ఇప్పుడు వాళ్ళందరూ సెలబ్రిటీసే అయిపోతారు. కామనర్ అన్న పదమే లేదు. బట్ దే ఆర్ ఆన్ ఫైర్. డెమన్ అండ్ కళ్యాణ్ ఫైర్. నామినేషన్స్ లో వాళ్ళు చూపించిన వాళ్ళ స్ట్రెంగ్త్, స్ట్రాటజీ, వాళ్ళ యూనో వాట్ ఇస్ దిస్ కమాండింగ్ వర్డ్స్ అండ్ స్ట్రాంగ్ గా పవర్ఫుల్ గా వాళ్ళు వేసిన నామినేషన్ పాయింట్స్ ఎలా అనిపించాయి మీకు? కామెంట్ చేయండి. అండ్ బై ద వే ఫిజికల్ అయ్యారు. డెమన్ కళ్యాణ్ గొంతు పట్టుకున్నాడు. అండ్ బట్ హోల్డ్ చేయటానికి పట్టుకున్నాడు. ఏమంటారు? తర్వాత రీతు దగ్గరికి రాకుండా చాలా సార్లు పట్టుకున్నాడు. బట్ పర్పస్ ఏంటి? కుప్పంగా పట్టుకున్నాడా? జస్ట్ హోల్డ్ చేయడానికి ఆయనకి ఆ స్పాట్స్ లో ఆ చేయి అట్లా దొరికింది కాబట్టి అట్లా పట్టుకున్నాడా? స్పాంటైనియస్ గా ఆర్ ఇన్వాలంటరీగా అలా జరిగిందా? కామెంట్ చేయండి మీకేమనిపించిందో. అండ్ పవన్ కళ్యాణ్ కుర్చీలు తన్నేశాడు. సెట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తే మాత్రం వార్నింగ్ వస్తది. సో పవన్ కళ్యాణ్ కి డేమన్ కి వీకెండ్ లో మంచిగా యూనో వాయింపు ప్రోగ్రామ్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గురించి మళ్ళా మాట్లాడుకుందాం. ఓకే, బాయ్.